మద్యం పైన ఆదాయం అంటే ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తా ఉండా. అందుకే సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పినాడు. మరి సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు కాదు కదా, అధిక ధరలు పెంచి కల్తీ మద్యాన్ని అమ్మి ప్రజల ఆరోగ్యంతో మాన ప్రాణాలతో ఆడుకున్న ప్రభుత్వం మీది. ఈరోజు రాష్ట్రంలో ఒక విషపూరిత మద్యం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మంది అనారోగ్యం పాలైనారు. మీ పుణ్యమా అని, మీ ప్రభుత్వంలో జరిగిన కల్తీ మద్యం పుణ్యమా అని చెప్పి 35 లక్షల మంది అనారోగ్యం పాలైపోయినారు. మద్యంతో రాష్ట్రం అంతా కూడా ఒక కల్తీ వ్యాపారం చేసినాం. మద్యం, కల్తీ మద్యానికి ఒక మూల విరాట్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం స్పష్టంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, భూమాఫియా, ఎర్రచందనం మాఫియా, ఇలాంటి అన్ని మాఫియాల కోసమే 5 సంవత్సరాలు పరిపాలన చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం.